హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగోండి సిమెంట్ బ్యాగ్, ఇందులో అంతా మట్టి వేస్తున్నాను. చూడండి, అంటే చెట్టు పెట్టడానికి అనేసి. మేము హౌస్ తోడినప్పుడు వాటర్ కనేసి మట్టి వెళ్ళిందండి. ఎంత బాగుంది మెత్తగా మట్టి. ఆ మట్టిని ఎత్తి పెట్టుకున్నాము. ఒక 3 గంపలు అట్లా, 3 బ్యాగులు అట్లా ఎత్తి పెట్టుకున్నాము. అదే ఇప్పుడు చెట్లు పెట్టడానికి పనికొస్తుంది. చూడండి ఎంత బాగుంది. కొనుక్కొస్తే కొంచెమే వస్తుందండి 100 రూపీస్కి. అయితే ఎందుకంటే ఇందులో బ్యాగులు ఎందుకు వేస్తానంటే, ప్రస్తుతానికి నేను ఇలా చెట్టు పెడదామనేసి. చెట్టు ఎందుకు తొట్టిలో పెట్టొచ్చు కదా అనేసి అని కాదండి. చెట్టు తొట్టి పగిలిపోయిందండి. ఇప్పుడు మేము ఈ సామాన్ అక్కడ ఇక్కడ ఇక్కడ వేస్తున్నారు. దాని మీద పెడితే టప్పున పడిపోయింది. ఇగో చూడండి, తొట్టి పగిలిపోయింది. అందుకోసం అనేసి నేను ఈ చెట్టు ఎందుకు చంపేయాలి, తొట్టి తెచ్చుకునే బదులు మామూలుగా ఇప్పుడైతే ఇది బ్యాగులో పెడదాం అన్నట్టుగా. ఇదిగోండి ఎంత, చూడండి చెట్టు మొత్తము పగిలి మొత్తం పైననే ఎయిర్లు అయినట్టు అయిపోయింది. ఇదిగోండి ఇందులో బ్యాగ్ అయితే బాగుంటుంది కదా. మామూలుగా అయితే ఇప్పుడైతే మనం తొట్టిలో పెట్టుకున్నంత వరకు బ్యాగులో కూడా చాలా బాగా వస్తాయండి. మట్టి మంచిగా పోసి కొంచెం రంధ్రం పెట్టిన నీళ్ళు పోకుంటే రంధ్రం పెట్టేసుకుంటే అదే సన్నం పోతుంది. ప్రస్తుతానికైతే బ్యాగులో పెట్టుకుంటున్నాను నేనైతే. ఇల్లు అయిపోయినాక మొత్తం మంచిగా తొట్లు సెట్ చేస్తా. కానీ చెట్టు మొత్తము కింద పడిట మొత్తం అక్కడిక్కడ పోయి మొత్తం ఆకులన్నీ పోయినాయండి. ఇదిగోండి మొత్తం సెట్ చేస్తున్నాను నేనైతే. ఈ చెట్టు అయితే చాలా తొట్లన్నీ పగిలిపోయినాయండి. మొత్తం ఇవి ఈ తొట్లు అయితే ఎండకైతే ఎండిపోయి కొంచెం కింద పడ్డాయి అనుకోండి, మనము మామూలుగా కదిలియంగానే పట్టుమని తెగిపోతే ఊడిపోతాయి అవి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ చెట్టు బతకాలంటే అది నీళ్ళు పోస్తే ఉండట్లేవు అన్నట్టుగా ఇది ఇంట్లో బ్యాగులో పెట్టేస్తున్నా. గట్టిగా ఉంది, తొట్టి కన్నా బాగుంది అసలు. ఇదిగోండి మంచిగా ఇవైతే ఈజీగా అతుక్కుంటాయండి. ఈ చెట్లు అయితే చాలా బాగుంటుంది, అందంగా అనిపిస్తాయి చెట్లు పెరిగితే. ఇదిగోండి మొత్తం సెట్ చేస్తున్నాను నేనైతే. ఇక మస్తు మంచిగా ఉందండి మట్టి అయితే. మెత్త మట్టి ఎర్రగా ఉంది, మస్తు మంచిగా వెళ్ళింది మా ఇంట్లో హౌస్ వాటర్కి. హౌస్ తోటప్పుడు అది అట్లనే బ్యాగులో పెట్టి, ఈ సిమెంట్ బ్యాగులు కూడా చాలా బాగున్నాయండి, గట్టిగా ఉన్నాయి. చెట్టు బతికిస్తే చాలు ఒకటి అన్నట్టుగా. ఇది పీసు, ఇది కొబ్బరి పీసు ఉంటుంది కదా, ఇలా వేసామనుకోండి నీళ్ళు తొందరగా, ఆ నీళ్ళు పోస్తాం కదా అందులో పీల్చుకుంటుంది. కొంచెం తడిగా ఉంటుంది చెట్టు. మనం చెట్లలో ఇలా కొబ్బరి పీసు ఉంటే వేసుకోవాలండి. తొందరగా ఎండిపోదు వాటరు. ఈ చెట్టు ఎంత అయింది, ఎంత బాగుండే, ఎంత అయింది చూడండి. పగిలిపోయి నీళ్ళు ఉండక ఇదిగోండి ఇలా అయిపోయింది మొత్తం. చాలా పగిలిపోయి నీళ్ళు ఉండకుండా అయిపోయింది. ఇంకొకటి తొట్టి కూడా ఇది అయిపోయిందండి. ఇది కూడా పెట్టేస్తున్నా. నీళ్ళు మొత్తము ఎట్లా పగిలిపోయింది చూడండి. చెట్లు అసలు బాధ అనిపిస్తుంటుందండి. ఇది నీళ్ళు ఉండట్లేదు, పైన అయిపోయింది మొత్తము. ఇక తొట్లు తెచ్చేదాకా కొంచెము చెట్ల ఇలా బ్యాగులో పెడదామన్నట్టుగా మొత్తం గట్టిగా అయిపోయి అది ఉట్టిన పట్టున ఊడిపోతుంది. ఇంకా సిమెంట్ పని అది ఇది అవుతుంది. అక్కడ ఇక్కడ పెట్టే వరకలనే ఆగం ఆగం అయిపోతున్నాయి చెట్లన్నీ. ప్రస్తుతానికి ఓ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి.
నీళ్ళు నిలుస్తాయి, మంచిగా నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇదిగోండి అట్లా కాకుండా ఇక కొంచెం మట్టి తీసి మట్టి అంతా అందులో వేసినామనుకోండి చాలా బాగుంటుంది. బ్యాగులలోనే పెట్టాలని కాదండి, ప్రస్తుతానికైతే చాలా బాగా చెట్టు చావకుండా ఉంటుంది అన్నట్టుగా నేనైతే ఇందులో పెట్టేస్తున్నా. 2 చెట్లు అయితే మొత్తం ఇదైపోయినాయండి. ఇలా చెట్లన్నీ ఒక్క చెట్టు కొనుక్క రావాలంటే 200 అవుతుంది. మళ్ళీ మట్టి అది ఆగమాగం, మళ్ళీ అంత పెద్ద చెట్టు పెరగాలంటే కూడా ఇదైపోతుంది. ఉన్న చెట్లు మనం కాపాడుకుంటే మనకి ఇంటికి ఎంతో అందం అనిపిస్తాయి, మనకు కూడా ఎంతో హాయిగా అనిపిస్తుంటుంది చెట్లను చూస్తుంటే. ఇది ఇంత నీళ్ళు కావాలి, ఖాళీ వాటికి ఏం లేదండి. అస్సలు నీళ్ళు ఉండట్లేవు, తొట్టి మొత్తము పైకి మట్టి కూడా పైకి వచ్చి అసలు ఇదిగోండి ఇట్లా మట్టి పైకి అవుతుంది కదా, ఏర్లు పెద్దగా అవుతుంటే ఇగో తమలపాకు చెట్టు, మనీ ప్లాంట్ చెట్టు, తమలపాకు చెట్టు కూడా ఇది మొత్తం ఇట్లా మనము మట్టిని అప్పుడప్పుడు ఇట్లా కదిలిస్తుంటే తీసుకొని చెట్లు ఏర్లలోకి మంచిగా ఇది నీళ్లు పోతాయండి. లేకపోతే పైననే వెళ్ళిపోతుంటాయి, నీళ్లు దిగవు ఎక్కువ శాతము. ఇలా ఎండిపోయిన ఆకులు అవన్నీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఇగో టచ్ మీ నాట్ చెట్టు, ఇగో అన్ని మొక్కలన్నీ ఇది మొత్తం కింద పడేసి ఇదైపోయినాయండి. ఎప్పటికప్పుడు అట్లా చూసుకుంటుంటే మంచిగా ఉంటుంది. అసలు మనం ఎంత చేసుకుంటాం ఓపికగా తిండి అది ఇది, వాటి కొంచెం చూస్తే అసలు ఎంత బాగుంటుంది. ఇక ఇది ఎంత పెద్దగా అయింది ఈ చెట్టు అయితే, ఒక్క చిన్న మొక్క పెడితే అది ఆకులు ఎప్పటికప్పుడు ఆకులు తీసుకొని నీట్గా, ఇక కొంచెము సిమెంట్ పని నడుస్తుంది, చెట్లు అంత నీట్గా ఉండవు, అయినా కానీ పెరగడానికైతే మంచిగా ఇచ్చుకోవాలండి. ఇక చూడండి ఎంత నిండుగా అయింది, చిన్న తొట్టి ఒక తొట్టిలా చాలా బాగా అయిందండి. ఇది కూడా ఒక్క మొక్క పెడితే ఎన్ని మొక్కలైంది. ఎప్పటికప్పుడు నీట్గా ఇది చేసుకోవాలి మొక్కలని. చాలా బాగా అయింది చెట్టు అయితే. ఇది ఎన్ని పైన టిన్నులో పెట్టిన వాటికైతే డోంట్ వర్రీ, ఇక అసలు ఫికరే లేదండి. ఆ టిన్ను అయితే పగలదు చెయ్యదు, జంగు కూడా అంత ఈ తొట్టి ఖరాబ్ అయినంత అంత తొందరగా కాదండి. అవి చాలా మట్టి పడుతుంది. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.